చేసిన వాడికి ఏమిచ్చి వెళ్ళిపోతాడు? అబ్బాయి నువ్వు 1000 రూపాయలు ఉంచుకోరా అని సన్యాసి ఇవ్వడు కదా. అందుకని ఇప్పుడు వెళ్ళిపోతూ పిలిచి వాళ్ళు నన్ను పక్కన కూర్చోపెట్టి, ఒరే నువ్వు రోజు లేచి మాకు ఉపకారం చేశావు, మాకు సేవ చేశావు, రా నీకు జ్ఞానం చెప్తామని కూర్చోపెట్టుకుని వాళ్ళకి కృష్ణ పరమాత్మ మీద ద్వాదశాక్షరి మహామంత్రాన్ని ఉపదేశం చేసేసి ప్రణవోపదేశం చేసేసి ఆ పిల్లవాడికి కూర్చోపెట్టి ఈ లోకమునందు మాయ ఎలా ఉంటుందో సత్యం ఎలా ఉంటుందో చెప్పేశారు. చెప్పేగానే ఇంతకాలం అటువంటి వాళ్ళని సేవించి ఉన్నాడు. సత్పురుష సాంగత్యం, అటువంటి సత్పురుషులతో తిరిగి హృదయం అంతా పరిశుద్ధి అయిపోయింది. వెంటనే ఈయనకి మనసులోకి అందేసి పైకి అమ్మతో తిరుగుతున్నాడు కానీ ఆ సన్యాసులు వెళ్ళిపోయారు, చాతుర్మాస్యం అయిపోయింది. లోపల ఆ శ్రీమన్నారాయణుణ్ణి తలుచుకుని పొంగిపోతూ రోజు అమ్మతో వెళ్ళేవాడు. ఒక రోజు చీకటి పడిపోయిన తర్వాత ఆ బ్రాహ్మణులు పిలిచి, అమ్మ పెరట్లోకి వెళ్లి ఆవుల పాలు పితికి పట్టరా అన్నారు తల్లి. ఆ తల్లి ఆవుల పాలు పితుకుదామని వెళ్ళింది. అక్కడ ఒక పెద్ద త్రాచుపాం పడుకుంది. ఆవిడ చూడకుండా దాని మీద కాలేసింది. ఆ త్రాచుపాం ఆవిడ్ని కరిచేసింది. తల్లి చచ్చిపోయింది. అప్పుడు ఆయన పిల్లవాడు అనుకున్నాడు, అమ్మయ్య నాకున్న ఒకే ఒక బంధం తెగిపోయింది. అమ్మ అన్నదొకటి ఉండడం వల్ల నేను ఈ ఇంట్లో అమ్మతో పాటు తిరగవలసి వచ్చింది. ఇంక ఇప్పుడు నేను స్వేచ్ఛా విహారిని, అంతటా ఈశ్వరుణ్ణి చూస్తూ వెళ్ళిపోతానని వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయి ఒక మహారణ్యంలోకి వెళ్ళిపోయాడు. పెద్ద పులులు తిరుగుతున్నాయి, క్రూర సర్పాలు తిరుగుతున్నాయి. ఆయన అనుకుంటున్నాడు, నాకేమిటి భయం? ఈ లోకమంతటా నిండి నిబిడీకృతమై శాసించే